నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను నార్సింగ్‌లో తీసుకున్న కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. నా కిడ్స్‌కి గానీ, నేను గానీ పర్చేస్ చేసిందంతా. దానికన్నా ముందు అసలు నార్సింగ్‌లో కలెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. మీకొక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఎల్బీ నగర్‌లో ఉన్న నార్సింగ్ స్టోర్ అండి. మా ఇంటికి అది చాలా దగ్గర. నేను అక్కడికే వెళ్తుంటాను మోస్ట్‌లీ. ఎథనిక్ వేర్ డ్రెసెస్ చాలా చాలా బావుంటాయి. 3 పీస్ సెట్ డ్రెసెస్. ఎల్బీ నగర్‌లో 2 నార్సింగ్ స్టోర్స్ ఉంటాయండి. ఒక స్టోర్‌లో క్లాత్, శారీస్, డ్రెసెస్ అన్నీ ఉంటాయి. ఇంకొక స్టోర్‌లో వచ్చేసి ఓన్లీ శారీస్ మోస్ట్‌లీ అండ్ కొన్ని కొన్ని డ్రెసెస్ ఉంటాయి అంతే. నార్సింగ్‌లో నార్మల్ డేస్ కన్నా ఫెస్టివల్ ముందు వెళ్ళండి. చాలా చాలా బావుంటాయి. 3 పీస్ సెట్ కుర్తా సెట్స్ చాలా డిజైనర్ వేర్ వస్తాయి. అండ్ ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అప్ టు 3000 వరకే ఉంటది ఏదైనా. కొన్ని కొన్ని 3200 వరకు ఉంటుండొచ్చు మోస్ట్‌లీ. ఇదే కుర్తా సెట్స్ మీకు బయట అయితే 5000, 6000 ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేను బయట కంపేర్ చేసిన తర్వాతనే చెప్తున్నాను ఇది. ఈరోజు రెడీమేడ్ డ్రెసెస్ అంటే ఐ మీన్ 3 పీస్ సెట్ కుర్తాస్ కానీ లేకపోతే టాప్స్ ఇలాంటివి నేనేం చూపించట్లేదు. బికాజ్ కలెక్షన్ అంతగా ఏం బాలేదు ఈరోజు. నేను అడిగాను ఫెస్టివల్ కలెక్షన్ ఎప్పుడొస్తుంది అని చెప్పేసి అంటే జాన్‌లో అన్నారు. మీరెప్పుడైనా ఫెస్టివల్ ముందే రండి. ఎవరైనా తీసుకునేదుంటే లేదంటే రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ అంటే ఈజీగా మీరెప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు బావుంటుంది. ఎల్బీ నగర్‌లో మనకొక 10 మినిట్స్ రేడియస్‌లో అంటే వనస్థలిపురంలో మీకు వెస్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఎథనిక్ వేర్, ఇక్కడ ఎథనిక్ వేర్ ఇదే రోజు నేను కంపేర్ చేశాను. ఆ వ్లాగ్ గూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అక్కడ గూడా ఎథనిక్ వేర్ చాలా బావుంది. కాకపోతే ఆఫర్స్ పెద్దగా ఏముండవు. మళ్ళీ ప్రైజెస్ కూడా 4000, 5000 అలా ఉంటాయి. అదే ఎథనిక్ వేర్ డ్రెసెస్ ఇక్కడ కంపేర్ చేస్తే మీకు వితిన్ 2000 లోపే వస్తాయి. అండ్ చాలా బావుంటాయి నార్సింగ్‌లో. ఈరోజు నాకు షాపింగ్ అయితే ఏం లేదండి నార్సింగ్‌లో తీసుకోవాల్సింది. నేను వెస్ట్ సైడ్ విజిట్ చేశాను కాబట్టి పక్కనే ఉన్న నార్సింగ్ విజిట్ చేసి అసలు కంపేర్ చేస్తున్నాను. సో దట్ ఒక నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైనా తొందరగా వెళ్ళడానికి ఫెస్టివల్ ముందు ఎక్కడికెళ్ళాలి, రెగ్యులర్ వేర్ ఎక్కడికెళ్ళాలి అనేది ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి జస్ట్ నార్సింగ్ విజిట్ చేస్తున్నాను. సో దట్ ఎలాగో నార్సింగ్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి నేను నా కలెక్షన్ చూపించే ముందు ఒక ఐడియా వస్తుంది. మనం వెతికితే నార్సింగ్‌లో మంచి మంచి డ్రెసెస్ తీసుకోవచ్చు. ఓపికే ఉండాలి గానీ, అన్నీ వెతికి తీసుకోవాలి. వెళ్ళగానే డిజైనర్ వేర్ కుర్తా సెట్స్ మనకిట్లా చూసి అట్లా పెట్టరు. రెగ్యులర్ నార్మల్‌వి, ఆఫీస్ వేర్‌వి, ఫెస్టివల్ వేర్‌వి అన్నీ కలిపి పెడతారనమాట. మనం వెతుక్కొని తీసుకుంటే మాత్రం మంచి డ్రెసెస్ దొరుకుతాయి మనకి. అండ్ ఇవే కాకుండా మనకి ఇలా సెల్ఫ్స్‌లో పెడతారండి స్టార్టింగే డ్రెసెస్. ఇవి అన్నీ 1000 బిలోనే ఉంటాయి. లేదు అనంటే మోస్ట్‌లీ 1200 వరకుంటాయి ప్రైజెస్ అంతే. ఇక్కడ పెట్టే డ్రెసెస్ కూడా చాలా చాలా బావుంటాయి. రెగ్యులర్‌గా అంటే మనం ఎప్పుడైనా కాలేజ్‌కి గానీ, ఆఫీస్‌కెళ్ళడానికి రెగ్యులర్‌గా ఏస్తుంటాం గదా! వాటికి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. లంగా ఓణి మీదకి హోనీస్ కావాలంటే నార్సింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అసలు మీకు ఏ టైప్‌లో పైతాని గానీ, లేకపోతే ఏదైనా సరే ఏ టైప్‌లో కావాలన్నా నార్సింగ్‌లో చాలా చాలా బావుంటాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా నువ్వు తక్కువుంటాయి. చేస్తూ ఇప్పుడు నేను నా కలెక్షన్ చూపిస్తాను. నార్సింగ్‌లో తీసుకున్న కంప్లీట్ కలెక్షన్ ఇది. ఇది ఒక 3 పీస్ కుర్తా సెట్ అండి. చాలా చాలా బావుంది. నేను ఫెస్టివల్ ముందు తీసుకున్నాను. మనకి క్లాత్ వచ్చేసి బెనారస్ క్లాత్ అండి. అండ్ పైన వీవింగ్ అంతా సిల్వర్‌తో వచ్చింది. సిల్వర్ జరీతో వచ్చింది. అండ్ కాలర్ దగ్గర మనకి వి షేప్ వచ్చి మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ ప్యాంటొచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ ఇచ్చారు. క్లాత్ ఎంత సాఫ్ట్ ఉందంటే ఇప్పుడు మీకు చూస్తే తెలిసిపోతుంది గదా! అండ్ చున్నీ చాలా పెద్దగా ఉంది. షిఫాన్‌లో ఇచ్చారు. అండ్ చున్నీ ఓవరాల్ 4 బార్డర్స్ మొత్తం మనకి లేస్ ఇచ్చారనమాట. ఇదొచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అండి. 5500 పడింది. 5500 అనేది చాలా హ్యూజ్ ప్రైస్ అని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. బట్ నేను ఏదైనా బయట దానికి కంపేర్ చేసే చెప్తున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ ఇక్కడ. ఎందుకు అనంటే చాలా హెవీగా వస్తుంది ఈ డ్రెస్. మళ్ళీ ఫ్లేర్ గూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆలియా కట్ అంటే మళ్ళీ మినిమమ్ మనకి 2000 పడతది. అలాంటిది ఇంత పెద్ద ఫ్రాక్ 5000 ఈస్ వర్త్ అనిపిచ్చింది నాకు. ఇంకొకటొచ్చేసి 3 పీస్ డిజైనర్ వేర్ కుర్తా సెట్ అండి. ఇది గూడా చాలా బావుంది. అండ్ చున్నీ అయితే చాలా చాలా పెద్దగా వచ్చింది. అండ్ మనకి ప్యాంటొచ్చేసి రా సిల్క్ స్ట్రెయిట్ కట్ అండి. చాలా బావుంది. మొత్తం మనకి డ్రెస్ అంతా ఓవరాల్‌గా ఫ్లోరల్ ఒస్తుంది. కింద మంచి ఒక డిజైనర్ లేస్ ఒస్తుందనమాట. చాలా సింపుల్ ఉంటుంది. బట్ మంచి ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఇది గూడా నాకు జస్ట్ 2200కొచ్చింది. దుపట్టా చాలా పెద్దగా వచ్చిందండి. అండ్ ప్రతి దానికి లైనింగ్ గూడా చాలా మంచిగా స్టాండర్డ్‌గా
స్టాండర్డ్‌గా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికి లైట్ పర్పుల్‌లో ఉంటుంది. చాలా చాలా వ్లాగ్స్‌లో చూసుంటారు. నేను చాలా యూజ్ చేశాను. ఇప్పటికి 4, 5 టైమ్స్ వాష్ చేశాను. అది కూడా వాషింగ్ మిషన్‌లో. అసలు చూసారా ఎలా ఉన్న డ్రెస్ అలాగే ఉంది. ఈ క్లాత్‌ని ఏమంటారో నాకు తెలీదు. మేబీ నేను సాఫ్ట్ టిష్యూ అనుకుంటున్నాను. ఆహ్, నాకు చాలా నచ్చింది ఈ క్లాత్ అంటే మనకి ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్‌గా చూస్తే మ్యాట్ ఫినిషింగ్‌లో ఉంటుంది. కొంచెం సైడ్‌కెళ్ళి చూస్తే కొంచెం షైనింగ్ ఉంటుంది. నాకు అది నచ్చి తీసుకున్నాను నేను. క్లాత్ అయితే చాలా స్టాండర్డ్ ఉందండి. మనం మరీ అంత ఐరన్ చేయాల్సిన అవసరం గూడా లేదు. ఈజీ టు మెయింటైన్ అని చెప్పొచ్చు. మనకు ఓవరాల్‌గా బూటాస్ ఇచ్చారు. వి షేప్ కాలర్ ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్స్ దగ్గర చిన్న లేస్ ఇచ్చారు. చున్నీ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. మనకి ప్యాంట్ వచ్చేసి కొంచెం షైనింగ్ క్లాత్‌తో స్ట్రెయిట్ కట్ ఇచ్చారు. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి క్లాత్ తీసుకొని స్టిచ్ చేపిచ్చారండి. ప్యూర్ బెనారస్ క్లాత్ వచ్చేసి ఓవరాల్‌గా 4000 అలా పడింది. ఎన్ని మీటర్స్ తీసుకున్నారో నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. అండ్ స్టిచ్చింగ్‌కి ఎంత తీసుకున్నారో గూడా తెలీదు. చాలా సాఫ్ట్‌గా అండ్ స్టాండర్డ్‌గా ఉంది. చాలా చాలా బావుంది క్లాత్ కూడా. అండ్ ఈ కలర్ గూడా చాలా ఫేమస్ కలర్ గదా! వైన్ కలర్ అందరికీ నచ్చుతుంది. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చేశారండి. అండ్ మనకి బుంగ చేతులు అంటారు. అది హ్యాండ్స్ కుట్టించాము. అండ్ చైనీస్ కాలర్ అంటారు కదా! అది హై నెక్ కుట్టించామనమాట. అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి బెల్ బాటమ్ అంటారు. ఆ షేప్‌లో కుట్టించాము. అంటే ఫిష్ కట్ వస్తుంది. చాలా చాలా బావుంటుంది. హైట్ ఉన్న వాళ్ళకి చాలా సెట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు బెల్ బాటమ్ ప్యాంట్స్ కుట్టించాలి అనంటే బెనారస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఆ క్లాత్ అయితే మీకు స్టాండర్డ్‌గా అలా నించుండిపోతుందనమాట. ఆ కట్ కూడా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా కూతురివి చూపిస్తున్నాను. రీసెంట్‌గా తీసుకున్నవే నార్సింగ్‌లోనే తీసుకున్నాను. పైతాని పట్టు లంగా అనమాట. చాలా చాలా బావుంది ఇది. నాకు చూడగానే నచ్చింది. ఒక్క మీటర్ వచ్చేసి 2200 పడింది. అలా నేను 4 మీటర్స్ తీసుకున్నాను. అంటే 4 మీటర్స్‌కి నాకు 8800 పడింది లంగా కాస్ట్ మాత్రమే. అండ్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ తీసుకున్నాను. రా సిల్క్‌కి నాకు 900 చార్జ్ చేశారు. అట్లా 1 ½ అంటే 1 ½ మీటర్ తీసుకున్నాననమాట. అట్లా 900 పడింది. స్టిచ్చింగ్‌కి ఓవరాల్ స్టిచ్చింగ్‌కి 2000 పడింది. అండ్ మగ్గం వర్క్‌కి 2500 పడిందండి మగ్గం వర్క్‌కి. అండ్ ఓవరాల్ కాస్ట్ వచ్చేసరికి ఈ లంగా కాస్ట్ అంటే మొత్తం స్టిచ్చింగ్, మగ్గం వర్క్ అన్నిటికి కలిపి నాకు 14,200 పడింది. నెక్స్ట్ నేను చూపిస్తున్నది పోచంపల్లి పట్టు లంగా అండి. ఇది నాకు 7000 పడింది. నేను బయట తీసుకున్న దానికి నార్సింగ్‌లో తీసుకున్న దానికి ఏంటి కంపారిజన్ అని చెప్తానన్నాను గదా! ఇక్కడ మనకి లంగా బార్డర్ కింద బార్డర్ దగ్గర పైన మీకు బ్లాక్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే అక్కడ మొత్తం పికిలిపోయిందండి. అడుగుతే ఏమన్నారంటే, "పట్టు కదా మేడం ఈజీగా పిగిలిపోతది" అని అన్నారు. 7000 పెట్టాము క్లాత్‌కి. కానీ అంటే అనిపించింది ఇంకా ఏం చేయలేం కదా! సైలెంట్‌గా ఊకున్నాము. అదే మనం నార్సింగ్‌లో తీసుకుంటే అలా ఇంతవరకి నాకేం జరగలేదు. చాలా తీసుకున్నాను ఇంకా. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను సెపరేట్‌గా కుట్టించానండి. ఏ దాని మీదకైనా పేరప్ చేయొచ్చు అని. యాక్చువల్లీ రా సిల్క్‌లో తెచ్చి మగ్గం వర్క్ ఏసి ఇవ్వమన్నాను. బట్ వాళ్ళు కాటన్ సిల్క్‌లో తెచ్చి మగ్గం వర్క్ ఏసి ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే. అండ్ మగ్గం వరకి నాకు 2000 తీసుకున్నారు. అండ్ బెల్ట్ కూడా స్టిచ్ చేపిచ్చి ఇచ్చారు గదా! అండ్ కుట్టినందుకు ఓవరాల్‌గా నాకు 2200 తీసుకున్నారు. అండ్ అంటే బ్లౌజ్‌కి అండ్ లంగాకి. అండ్ ఇది గూడా నేను పింక్ కలర్ బ్లౌజ్ పట్టుది నేను సెపరేట్‌గా రీసెంట్‌గా తీసుకున్నాను. ఈ పట్టు బ్లౌజ్‌కి నాకు క్లాత్‌కి 900 పడిందండి. 1 ½ మీటర్ తీసుకున్నాను. నాకు ఓవరాల్‌గా 2 బ్లౌజెస్‌కి అండ్ లంగాకి మొత్తం కలిపి కుట్టినందుకు అన్నిటికి 11,200 పడింది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి ఇది గూడా నార్సింగ్ స్టోర్‌లోనే తీసుకున్నాను. బట్ ఇందాక చూపించిన నార్సింగ్ స్టోర్‌లో కాకుండా ఇంకో నార్సింగ్ స్టోర్ ఉంటుందని చెప్పాను గదా! ఓన్లీ శారీస్ ఉంటాయని. అక్కడ తీసుకున్నాను. ఇది నాకు 5500 పడింది. చాలా చాలా నీట్‌గా ఉందండి ఓవరాల్‌గా. కొన్ని షార్ట్స్‌లో గూడా ఎవరైనా రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళుంటే చూసుంటారు. శారీ మొత్తం 4 సైడ్స్ మగ్గం వర్క్ ఇచ్చారండి. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న బూటాస్ వస్తాయి శారీ అంతా. అండ్ బ్లౌజ్ గూడా సెల్ఫ్‌లో ఇచ్చారు. బ్లౌజ్‌కి గూడా మంచి డిజైన్ ఇచ్చారు. చాలా బావుంది. ఈ బెనారస్ పట్టు లంగా వచ్చేసి మా కూతురు 5 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నామండి. ఫస్ట్ దసరాకి అనుకుంటా. ఇప్పుడు 5 ఇయర్స్ ఉన్నా గూడా వేస్తున్నాము. మొన్న రీసెంట్ దసరాకి గూడా వేశాను నేను. అంటే అంత పెద్దగా తీసుకున్నాను. ఇంకా 1, 2 ఇయర్స్‌కైనా వస్తుంది. ఎలా అంటే అంటే క్లాత్ మొత్తం అయిపోయినంక లాస్ట్ ఒక పీస్ మిగులుతుంది గదా! అక్కడ మనకి ఆఫర్‌లో మొత్తం ఎంత తీసుకుంటే అంత అన్నట్టు ఇచ్చారనమాట. అలా నాకు 4000 పడింది క్లాత్‌కి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రా సిల్క్ అండి. మోస్ట్‌లీ నేను ప్లెయిన్‌లోనే కుట్టిస్తాను. ఎందుకంటే కింద హెవీగొచ్చినప్పుడు పైన మనం ప్లెయిన్ ఇస్తేనే ఆ జ్యువెల్లరీ అంతా బాగా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు 600 మీటర్ పడింది. తను చిన్న చిన్న పిల్ల కాబట్టి అప్పుడు మీటర్ సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ ఇంకొకటి స్టిచ్ చేపించాలి. అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.